మెచ్చి నీ కోసం వచ్చానులే, కడదాకా నిన్నింక విడబోనులే. ఈ ఆనందం అనుబంధం ఏ జన్మ వరమో అల్లుకుంది వల్లెవాటు చేరమంది చెట్టు చాటు. కొండ మల్లి కులుకు ఎందుకే, కుర్రగాడు కన్ను కొట్టి పిలిచినందుకే. చిరునవ్వుల దొరసాని చిరుగాజుల సడిగేమి, ఎదలో ఎల కదలాడే తొలి ఆశల సడి స్వామి. ఆశలన్నీ ఊసులాయి గుండె చేరే గువ్వలాయి. కొండమల్లి కొలుకు ఎందుకే. ఈ విధంగా అన్ని మసాలాలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా మనము కావాల్సినటువంటి వాటర్ని మనము అందులో వేసుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. చూడండి, అంతా కలిసేలాగా కలుపుకొని అందులోకి సరిపోయినంత కొత్తిమీర, అదేవిధంగా పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకొని చూడండి, కొత్తిమీర పుదీనా వేసుకొని మొత్తం కలుపుకొని తర్వాత మనం ఇది పక్కన పెట్టుకున్నాం. కొంచెం మరిగే వరకు ఒక కళాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో మనము ఆ గుడ్లను ఒక 4 గుడ్లను తీసుకున్నానండి. నేను 4 గుడ్లను తీసుకొని అక్కడ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఎసరు మరుగుతునే లోపు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకున్నాను. తర్వాత ఆ గుడ్లకి కొద్దిగా ఉప్పు, కారము, పసుపు వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలోపు ఈ విధంగా వేయించుకోవాలి అన్నమాట. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. చూడండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.